ఈ షేరు ఒకప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు 1,00,000 పెట్టి కోట్లు సంపాదించారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా గొప్ప అవకాశమా, లేదా ఆలస్యంగా వచ్చిన పెట్టుబడిదారుల కోసం వేసిన ట్రాప్నా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక విషయం స్పష్టం చేస్తాను. మేము SEBI నమోదిత పెట్టుబడి సలహాదారులు కాదు. ఈ వీడియో కొనుగోలు లేదా అమ్మకం సిఫార్సు కాదు. ఇది కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఎలిట్కాన్ ఇంటర్నేషనల్ ఎల్టీడీ ఒక చిన్న స్థాయి షేరు. ఇది ప్రధానంగా పొగాకు సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తుంది. సిగరెట్లు, షీషా ఉత్పత్తులు, స్మోకింగ్ మిశ్రమాలు, పైపులు లాంటి వాటిని భారతదేశంతో పాటు UAE, సింగపూర్, UK వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. అంటే ఇది కేవలం దేశీయ వ్యాపారం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా కార్యకలాపాలు ఉన్నాయి. ఇక ఫండమెంటల్ చూస్తే మార్కెట్ క్యాప్ సుమారు 17,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు మధ్య ఉంది. స్మాల్ క్యాప్ కేటగిరీ. Recent quarter consolidated profit 117 crore rupees on 2,195.86 crore rupees revenue. PE ratio 70, pay high relative to earnings. Promoter holding has slightly reduced over the year, retail institutional dynamics changing. అంటే ఫండమెంటల్స్ లో గ్రోత్ కనిపిస్తుంది, కానీ వాల్యుయేషన్ హైగా ఉంటుంది. ఇక్కడే అందరి దృష్టి పడుతుంది. ఈ షేరు గత కొన్ని సంవత్సరాల్లో అద్భుతమైన లాభాలు ఇచ్చింది. కొన్ని నివేదికల ప్రకారం 1,00,000 రూపాయలు పెట్టిన వారు కోట్లు సంపాదించారనే ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఒక్క కారణంతోనే చాలా మంది కొత్త పెట్టుబడిదారులు ఈ షేరు వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. గతంలో లాభాలు వచ్చాయి కదా అని భవిష్యత్తులో కూడా అలాగే వస్తాయా? ఇప్పుడు సంఖ్యల విషయం చూద్దాం. ఈ షేరు చిన్న స్థాయి విభాగానికి చెందింది. ఇటీవల కాలంలో ఆదాయం, లాభాలు పెరిగాయి. కానీ షేరు ధర చాలా వేగంగా పెరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం లాభాల కంటే షేరు ధర ఎక్కువగా పెరగడం. దీని అర్థం ఏమిటంటే పెట్టుబడిదారులు ఆశల మీద ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ప్రతికూల వార్త కూడా పెద్ద పతనానికి కారణమవుతుంది. ఈ షేరు తరచూ అప్పర్ సర్క్యూట్లు తాకుతోంది. అంటే ఒక్కసారిగా ధర పెరుగుతుంది, తర్వాత అకస్మాత్తుగా పడిపోవచ్చు. ఇది దీర్ఘకాల పెట్టుబడిదారుల కంటే చిన్నకాల లాభాల కోసం వచ్చే వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అలాంటి చోట భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటే నష్టపోయే అవకాశం ఎక్కువ. ఇప్పుడు నిజమైన ప్రమాదాల గురించి మాట్లాడుదాం. షేరు ధర చాలా ఖరీదైన స్థాయిలో ఉంది. వ్యాపారం ఒకే విభాగంపై ఆధారపడి ఉంది. ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, ఊహాగానాలు ఎక్కువ, స్పష్టత తక్కువ. ఇలాంటి లక్షణాలు ఉన్న షేర్లు ప్రతి ఒక్కరికీ సరిపోవు. ప్రత్యేకంగా మొదటిసారి పెట్టుబడి పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆదాయం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉనికి ఉంది. డిమాండ్ తగ్గిపోని ఉత్పత్తులు. కానీ ఇవన్నీ ప్రమాదాలను పూర్తిగా తుడిచిపెట్టవు. సామాజిక మాధ్యమాల్లో ఈ షేరు గురించి మల్టీ బ్యాగర్, జాక్పాట్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రచారం ఆశను పెంచుతుంది, భయాన్ని కూడా పెంచుతుంది. ఇది వ్యాపార విలువ కంటే భావోద్వేగాల మీద నడిచే కదలిక. సూటిగా చెప్పాలంటే ఇది గతంలో భారీ లాభాలు ఇచ్చిన షేరు, కానీ ప్రస్తుతం ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంది. చిన్నకాల వ్యాపారం చేసేవారికి ఇది అవకాశం కావచ్చు. కానీ దీర్ఘకాల పెట్టుబడి కోసం చూస్తే చాలా లోతుగా పరిశీలించాల్సిన షేరు. భావోద్వేగంతో కాకుండా తెలివిగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎలిట్కాన్ ఇంటర్నేషనల్ లాభాల కల చూపించిన షేరు. కానీ ప్రతి కల నిజమవ్వాలనే లేదు. అవకాశం ఉంది, అలాగే ప్రమాదం కూడా ఉంది. మీ నిర్ణయం మీ అవగాహన మీద ఆధారపడి ఉండాలి. This analysis is purely for educational purposes. We are not SEBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ షేరు మీద మీరు ఏమనుకుంటున్నారు?
ఇలాంటి నిజమైన విశ్లేషణ కోసం యా స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి.